శివలింగం అనేది హిందువులు పూజించే అత్యంత ఆదరణీయమైన దైవాలలో ఒకటి. ఈ శివలింగం ఆకృతి లేదా రూపం విషయానికి వస్తే ఎంతో ఆశ్చర్యకరంగా మనలో ఎన్నో ప్రశ్నలు తలెత్తేలా ఉంటుంది. ఈ శివలింగం గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం రెండు విధాలుగా ఆలోచించాలి. ఒకటి హిందువులు కొలిచే ఆధ్యాత్మికంగా, రెండవది అందులో దాగి ఉన్న శాస్త్రీయత లేదా సైన్స్ ప్రకారం. ఈ రెండు విషయాల గురించి నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూసి మీరే ఒక అవగాహనకు రండి. అంతకన్నా ముందు మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం ద్వారా ఎంతోమందికి చేరుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. శివలింగం అనేది ఇప్పటి భారతదేశంలోనే కాక అనేక భాగాలుగా విడిపోయిన అనేక యూరోపియన్ దేశాలు, అంతేకాకుండా రోమన్ నాగరికత, మెసపటోనియా నాగరికత, అనేక ప్రాచీన నాగరికతల్లో కూడా మనకి కనబడుతుంది. అనేక వేల సంవత్సరాల కిందట శివలింగాలు కూడా మనకి బయటపడటం ఇప్పుడు చూస్తున్నాం. కొంతమంది అనాగరికులు, ఎడారి మతాల వాళ్ళు చెప్పినట్లు శివలింగం అనేది ఒక పురుషాంగం మరియు స్త్రీ యొక్క యోని భాగం అనేది ఒక కట్టుకథ అని ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. హిందువుల పురాణాల ప్రకారం ఈ శివలింగం గురించి ఏం చెప్పబడిందో తెలుసుకొని తరువాత సైన్స్ ప్రకారం ఆలోచిద్దాం. పురాణాలలో శివలింగం ఆవిర్భావం గురించి ఒక కథ ఉంది. దీని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణువులకు నేను గొప్ప అంటే నేను గొప్ప అనే సంవాదం జరిగింది. అప్పుడు అజ్ఞానంలో ఉన్న వారి ఇరువురి మధ్య ఒక అగ్నిస్తంభం రూపంలో శివుడు ప్రత్యక్షమై నా ఆది నా అంతం తెలుసుకోమనగా బ్రహ్మ విష్ణువులు ఆ అగ్నిస్తంభం యొక్క ఆది అంతం తెలుసుకోలేకపోయారు. ఆ విధంగా ఆ అగ్నిస్తంభాన్నే మనం శివలింగంగా ఆరాధిస్తున్నామని ఒక గాథ చెప్పబడింది. ఈ గాథ అందరికీ తెలిసినదే. ఇక శివలింగ రూపానికి కళ్ళు, ముక్కు, నోరు అలా ఒక్క ఆకారం ఉండదు. అసలు నిజమైన శివలింగాలు గుడ్డు రూపంలో ఉంటాయి. అంతటా నిండి ఉన్న ఆ పరమాత్మను అరూపరూపిగా లింగ స్వరూపంలో హిందువులు ప్రార్థన చేస్తారు. ఇక సైన్స్ ప్రకారం ఆలోచిస్తే శివలింగం ఒక గుడ్డు రూపాన్ని కలిగి ఉండటం అంటే ఈ విశ్వం అంతా ఒక అండాకార స్థితిలో ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ప్రాణి గుడ్డు నుండే ఆవిర్భావం చెందుతుంది. ఆఖరికి మనిషి కూడా తల్లి గర్భంలో ఒక అండం యొక్క ఆకృతి లోపలే పెరుగుతాడు. ఇది ఈ విశ్వానికి ప్రతిరూపంగా ఏర్పడిందా అనే ప్రశ్న మనలో ఏర్పడుతుంది. ఈ విశ్వమంతా అండాకారంలోనే ఉంటుందని శాస్త్రవేత్తలు కూడా ప్రూవ్ చేశారు. ఇక దేవాలయాల్లో శివలింగం విషయం గురించి ఇప్పుడు చూద్దాం. పూర్వం అగ్నిపర్వతాల నుంచి చాలా వేల సంవత్సరాల కింద చల్లారి నదీ ప్రాంతాలలో వందల సంవత్సరాలుగా నీటిలో ఉన్న రాతితో ఈ శివలింగాలు చేసేవారు. ఇప్పటికీ కొన్ని దేవాలయాలలో ఉన్న శివలింగాలు మన భూమికి సంబంధించినవి కావని, అవి వేరే గ్రహాలకు సంబంధించిన పదార్థాలతో నిండి ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఉదాహరణకి గుడిమల్లం దేవాలయంలో శివలింగం ఈ గ్రహానికి చెందినది కాదని శాస్త్రవేత్తలు ప్రూవ్ చేశారు. శివలింగం 3 భాగాలుగా ఉంటుంది. పైన పూజా భాగం అంటే శివుడు, పీఠం విష్ణువు, శివలింగం కింద భాగం బ్రహ్మ. మనందరికీ నీల్స్ బోర్ థియరీ తెలుసు కదా. ఒక ఆటంలోని ఏ ఛార్జ్ లేని న్యూట్రాన్, పాజిటివ్ ఛార్జ్ కలిగిన ప్రోటాన్, నెగిటివ్ ఛార్జ్ కలిగిన ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇదే విధంగా శివలింగం కూడా ఉంటుంది. లింగం పైన ఎటువంటి ఛార్జ్ లేని శివుడు ఎప్పుడు దక్షిణామూర్తి రూపంలో ప్రశాంతంగా ఉంటాడు. మధ్యలో పాజిటివ్ ఛార్జ్తో విష్ణువు, కింద భాగంలో నెగిటివ్ ఛార్జ్ కలిగిన బ్రహ్మ ఉంటారు. అందుకే మన దేవాలయాలలో శివలింగాలు నిర్మాణం చేసేటప్పుడు ప్రాణప్రతిష్ఠ అనే చెప్పి కొన్ని లోహాలను అందులో ఉంచి వాటి ద్వారా ఎనర్జీని స్వీకరించే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. న్యూట్రాన్స్కి ఎటువంటి ఛార్జు ఉండదు. అలాగే లింగం పైభాగంలో ఎటువంటి ఛార్జ్ కూడా ఉండదు. కానీ ఈ 3 కలిసి ఉండటం, వాటిని నీటితో పైనుండి అభిషేకం చేయటం వలన శక్తి, మన భాషలో ఎనర్జీ ఏర్పడుతుంది. ఈ శివలింగం ఎనర్జీని ఇవ్వటమే కాకుండా అబ్జర్వ్ కూడా చేసుకుంటుంది. అందుకే ఈ నీరు లేదా తీర్థం చాలా ఎనర్జీని కలిగి ఉంటుంది. దాన్ని తట్టుకునే శక్తి మనలో ఉండదు. అందుకే శివలింగాన్ని అభిషేకించిన నీటిని తీర్థంగా ఇవ్వరు. కానీ వేరే లోహాలతో చేసిన శివలింగాల యొక్క అభిషేక తీర్థాన్ని ఇచ్చే విధానం మాత్రం ఉంది. అదేవిధంగా ఆ అభిషేకం నీరు వెళ్ళే త్రోవను కూడా తొక్కవద్దు అని మన శాస్త్రాలలో చెప్తారు.
అర్చకులు గర్భగుడిలోకి తడిబట్టలతో వెళ్ళి ఆ వేదమంత్రాలతో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఎందుకో తెలుసా? పూర్వం మన పూర్వీకులు నాదవైద్యం అని ఒక వైద్యాన్ని ఉపయోగించేవారు. అంటే ఇప్పటి భాషలో సౌండ్ థెరపీ అన్నమాట. వేదమంత్రాలు ఎలా పడితే అలా చదవకూడదు. ఈ వేదమంత్రాలు కూడా ఒక సౌండ్ థెరపీలా పనిచేస్తాయి. అవి గురుముఖత స్వరంతో నేర్పబడతాయి. అర్చకుడు గుడిలోకి వెళ్ళి వేదమంత్రాలతో అభిషేకం చేయటం వలన అక్కడ రిలీజ్ అయిన ఎనర్జీ పాజిటివ్గా మారి బయటికి వస్తుంది. తడిబట్టలతో చేయటం వలన త్వరగా గ్రహించగలిగే శక్తి కలుగుతుంది. దేవాలయంలో ఉన్న భక్తుల నెగిటివ్ ఎనర్జీని శివుడు స్వీకరించి పాజిటివ్ ఎనర్జీని మనకి తిరిగి అందిస్తాడు. ఇక నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి చూడమని చెప్పడానికి అర్థం ఏమిటంటే, మన చూపుడు వేలు మరియు బ్రొటన వేలు మధ్య ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. ఆ రెండు ప్రెజర్ పాయింట్స్ని నంది చెవుల మధ్య ఉండి శివుణ్ణి చూడటం వల్ల మన యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. మన చేతివేళ్ళ మధ్య ప్రెజర్ పాయింట్స్ ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు కదా. ఇదంతా మంత్రాలు, శివలింగ నిర్మాణం, దేవాలయ నిర్మాణం రూపంలో మన ఋషులు మనకి అందించిన గొప్ప వరం. అందుకే మన పెద్దవాళ్ళు మనసు బాగోపోతే ఏదైనా గుడికి వెళ్ళిరా అని అనేవాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే అంతులేని రహస్యాలు అనేకం ఉన్నాయి మన గ్రంథాలలో. మన ఋషులు మనకు అందించిన అత్యంత జ్ఞాన సంపద మన దేవాలయాలు. కానీ మనం చేస్తున్న తప్పంతా ఏంటంటే ఆ దేవాలయాల్ని మనం డీకోడ్ చేయలేకపోవటమే. అందువలన మనల్ని అన్యమతాల వాళ్ళు మనం రాళ్ళు రప్పలకి మొక్కుతున్నాం అని చెప్పి అంటుంటే మన సోదరులైన హిందువులు చాలామంది మత మార్పిడులకు లోనవుతున్నారు. మీరు ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం వలన అలా ఎగతాళి చేసే వాళ్ళందరికీ ఒక చెంపపెట్టుగా ఉంటుంది. ఇంకా ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.